చాలా వరకు ఈ జాజికాయలు ఎలా ఉంటాయంటమ్మా, ఎక్కువ రోజులు నిల్వ ఉండే కొద్దీ తేలికగా తయారైపోతాయి. అంటే దాంట్లో ఉన్నటువంటి గుల్లగా అయిపోతుందమ్మా. దాంట్లో విధమైనటువంటి ఇన్ఫెక్షన్ వచ్చేసి అట్లా అనేసరికి జస్ట్ పగిలిపోతాయమ్మా. దాంట్లో ఔషధ శక్తులు ఉండవమ్మా. అలా కాకుండా కొంచెం వెయిట్ ఉన్నటువంటిది ఏమా, తర్వాత ఇప్పుడు 2-3 సార్లు కొంచెం అట్లా గట్టిగా కొడితే కానీ పగలనటువంటిది ఏది ఎదిగినా ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది. దాంట్లో కొన్ని రసాయన పదార్థాలు, ఔషధ తత్వాలు కూడా ఎక్కువ ఉంటాయమ్మా. రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి. సో జాజికాయ పొడి తయారు చేసుకొని 2 కానీ 3 కానీ సైజుని బట్టమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గ్రాములు జాజికాయ పొడి తీసుకుంటే ఒక 20 గ్రాములు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి. ఆవు నెయ్యి కూడా దొరుకుతుందమ్మా, మనసుంటే మార్గం ఉంది, ఎక్కడైనా దొరుకుతుందమ్మా, కొంచెం ప్రయత్నం చేయాలంతే. సో 10 గ్రాములు జాజికాయ పొడి అయితే 20 గ్రాములు ఆవు నెయ్యి అమ్మా. రెట్టింపు మీరు 5 గ్రాములే జాజికాయ తీసుకున్నారు అనుకోండి, 10 గ్రాములు ఆవు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. ఎంతైనా తీసుకోండి. సో దీన్ని అప్పుడప్పుడు తయారు చేసుకోవచ్చు, లేదా ఒకేసారి కూడా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అమ్మా. ఒక 2 మంత్స్ 3 మంత్స్ మ్యాక్సిమం వాడుకోవచ్చు, 4 మంత్స్ వరకు అయినా వాడుకోవచ్చుమా. బట్ ఫ్రెష్గా తయారు చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో ఈ 2 పదార్థాలను బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ తయారవుతుందమ్మా. సో ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రాత్రి పడుకునేటప్పుడమ్మా, పిల్లలు కావచ్చు, మధ్య వయసు వాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చుమా, ఆ క్రీమ్ని తీసేసుకొని కణతలకు అప్లై చేయాలమ్మా. బాగా మందంగా ఎస్. సో ఈ కణతలకు అప్లై చేసేసి అట్లే పడుకుంటే నిద్రపోతే సరిపోతుందమ్మా. సో దీనివల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది అనమాట.